అభిమాని కోసం బెంగళూరు హాస్పిటల్కి జూనియర్ ఎన్టీఆర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. తన అభిమాని కౌశిక్ అనే 19 ఏళ్ల కుర్రాడికి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారని, తన చివరి కోరికగా దేవర సినిమా చూసే వరకు తనని బ్రతికించాలని తల్లిదండ్రులను కోరినట్టుగా, డాక్టర్స్ని కోరినట్టుగా వీడియో అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సో తిరుపతి ప్రాంతానికి చెందినటువంటి ఆ వ్యక్తికి సంబంధించిన విషయాలు నిజంగానే చాలామందిని కలవరపెడుతోంది. ఇంతగా మరి ఆయన ఇబ్బంది పడడానికి కారణం ఏమిటనేది మరి తెలియడం లేదు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయంపై కాస్త క్లారిటీ తెచ్చుకోవడానికే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి దేవర సినిమా చూసేదాకా అతని ప్రాణాలు నిలబెట్టుకోవాలని ఆయన గట్టిగానే అనుకున్నారు. కానీ అతన్ని పూర్తిగా బ్రతికించుకోవాలి. అంతేకాకుండా ఎన్టీఆర్ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని ఎన్టీఆర్ వరకు తెలియచేయడంతో ఎన్టీఆర్ అయితే మొదట ఈ విషయం చూసి కన్నీళ్లు పెట్టుకున్నారట. నిజంగా కన్నీళ్ళైతే ఆగలేదు అంటూ చెప్తున్నారు తారక్. అందుకే వెంటనే బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి మరి ఆయన దగ్గరికి నేరుగా వెళ్ళి ఆయన కనిపించి భరోసా ఇచ్చి దేవర సినిమాకి సంబంధించిన విషయాలు మరి తనకి స్ఫూర్తిగా నిలిచాయని, సో ఖచ్చితంగా దేవర సినిమాని తనకి చూపించేలా ప్రత్యేకమైనటువంటి షో ఏర్పాటు చేస్తానని, అంతేకాకుండా నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే మరి నువ్వు సంతోషంగా ఉంటే అంతే చాలు అంటూ చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్గా మారుతోంది. అసలు ఎందుకు ఆ విధంగా ఉంది, ఏమిటి, ఏం జరిగింది అనేది కూడా ఎవరికీ కూడా తెలియకుండా పోయింది. దాదాపు 3 సంవత్సరాలుగా బ్లడ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట. అయినా ఉపయోగం లేదు. ఎన్టీఆర్కి ఎంతో వీరాభిమాని. 19 ఏళ్ల వయసుకే ఇక తన చనిపోతానని ఫిక్స్ అయిపోయాడు. అందుకే